ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉండేది. కానీ ఇటీవలే ఫస్ట్ ప్లేస్లో ఉన్న చైనాను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. భారత్ జనాభా ప్రస్తుతం సుమారు 140 నుంచి 150 కోట్ల మధ్య ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా కూడా ఇప్పుడు భారత్ అవతరించింది. దేశంలో సుమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం భారత్లో 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. గడిచిన ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది యువతే ఉండటం గమనార్హం. గడిచిన 6 నెలల్లో మరో 2.5 కోట్ల మంది జనాభా పెరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ క్రమంలోనే భారతదేశ ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. వీరిలో దాదాపు 21.7 కోట్ల మంది ఓటర్లు 18 నుంచి 29 ఏళ్లలోపు వయసు వారే ఉండటం విశేషం. భారత్ త్వరలోనే 100 కోట్ల మంది ఓటర్లతో రికార్డు సృష్టిస్తుందని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 100 కోట్ల మంది ఓటర్లు ఉండటం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నికల సంఘం కూడా ఓటర్ల నమోదుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. 100 కోట్ల మార్కును కొద్ది రోజుల్లోనే భారత్ చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ అత్యధిక ఓటర్లతో టాప్లో ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఉంటాయని చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్రాలు వారీగా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం ఉంది.